నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం కోడూరు పంచాయతీలోని రవీంద్రపురంలో వర్షాలకు ఇబ్బంది పడుతున్న చెల్ల యానాదుల కుటుంబాలను శనివారం చెన్నపల్లిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ పునరావాస కేంద్రానికి తరలించారు. ఈ పునరావాస కేంద్రాన్ని శనివారం సాయంత్రం నెల్లూరు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ నాగ సంతోష్, అనూష, ఎంఆర్ఓ టీవీఎం కృష్ణప్రసాద్, విఆర్ఓ లక్ష్మయ్య, రవి, దర్శినితో పాటు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సందర్శించారు. సందర్భంగా ఆర్టీఓ మాట్లాడుతూ తుఫాన్, భారీ వర్షాలు దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం తీర ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరుగుతుందన్నారు. రెవెన్యూ అధికారులు, పంచాయతీ సిబ్బంది, మీడియా ప్రతినిధులు తమకు సహకరించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం కోడూరు పంచాయతీలోని రవీంద్రపురంలో వర్షాలకు ఇబ్బంది పడుతున్న చెల్ల యానాదుల కుటుంబాలను శనివారం చెన్నపల్లిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ పునరావాస కేంద్రానికి తరలించారు. ఈ పునరావాస కేంద్రాన్ని శనివారం సాయంత్రం నెల్లూరు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ నాగ సంతోష్, అనూష, ఎంఆర్ఓ టీవీఎం కృష్ణప్రసాద్, విఆర్ఓ లక్ష్మయ్య, రవి, దర్శినితో పాటు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సందర్శించారు. సందర్భంగా ఆర్టీఓ మాట్లాడుతూ తుఫాన్, భారీ వర్షాలు దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం తీర ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరుగుతుందన్నారు. రెవెన్యూ అధికారులు, పంచాయతీ సిబ్బంది, మీడియా ప్రతినిధులు తమకు సహకరించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. నీళ్ళు వచ్చాయమ్మా మీ ఇంట్లోకి వచ్చాయా? ఏదైతే 2 రోజుల నుంచి రెడ్ అలర్ట్ మన కోస్టల్ ఏరియాలో ఈ బంగాళాఖాతంలో ఉన్న డిప్రెషన్ వల్ల ఏదైతే రెడ్ అలర్ట్ అనేది జారీ చేయడం జరిగిందో, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి మన మండలాల్లో ఏదైతే తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కానీ, మరి అర్బన్ ఏరియాస్ కానీ, రూరల్ ఏరియాస్ ఎటువంటి ప్రాంతాల్లో అన్నా సరే, ఎస్పెషలీ సార్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ ఫ్యామిలీస్ ఎవరైతే అండ్ వీకర్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఫ్యామిలీస్ కానీ, మహిళలు కానీ, వృద్ధులు కానీ, వాళ్ళందరూ కూడా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఎలా అన్నా సరే వాళ్ళు రీహాబిలిటేట్ చేయాలి. వర్షపాతం ఎక్కువగా ఉంది. ఉదయం నుంచి కూడా మేము కాన్స్టెంట్ గా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ తో కానీ అన్ని డిపార్ట్మెంట్లతో మేము ఇది టీసీ కానీ వీసీ కానీ రెగ్యులర్ బేసిస్ లో చేసి గమనించడం ఏం జరిగిందంటే, కొన్ని ప్రాంతాల్లో కొంచెం వర్షపాతం ఎక్కువ అవడం వల్ల ఇంట్లో నీళ్లు చొరబడడం కానీ, చుట్టుపక్కల వాగులు అవి కూడా ఎక్కువగా పొంగి పొరడం వల్ల ఈ ఇష్యూస్ అన్ని క్రియేట్ అవుతున్నాయి. కాబట్టి మన తహసీల్దార్ గారు, టీపీ గూడూరు తహసీల్దార్ గారి చొరవతో కొన్ని ఏరియాస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ మన పార్టీ తరఫున కూడా కొంతమంది మెంబర్స్ ఫార్వర్డ్ గా వచ్చి ముందుకు వచ్చి మనకి ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. అలానే ఇక్కడ రవీంద్రపురం కదండి, రవీంద్రపురం కోడూరు విలేజ్ లో కొన్ని ఫ్యామిలీస్, ఎస్టీ ఫ్యామిలీస్ అన్న వాళ్ళు పాపం వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్న కారణంగా వాళ్ళని రీహాబిలిటేషన్ ఇక్కడ మహాలక్ష్మీపురం హై స్కూల్లో అనేది వాళ్ళని రీహాబిలిటేషన్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఒక 60-70 మంది వరకు ఫ్యామిలీస్ అయితే మనం ఇక్కడ రీహాబిలిటేట్ చేసాము. అండ్ మిగతా వాళ్ళని కూడా తరలిస్తున్నాం. ఎందుకంటే కొంచెం గాలి ప్రాంతం కూడా ఎక్కువగా ఉంది అండ్ రాత్రి కూడా చెప్పలేము, ఇంకా ఈ వర్షపాతం ఎక్కువ అవ్వచ్చు. అండ్ మన పంచాయతీ సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది అండ్ మీడియా మిత్రులు కూడా అందరూ కూడా సహకారం చేస్తాం. ఇదంతా కూడా సేఫ్టీ ఏరియాస్ లోకి వాళ్ళని రీహాబిలిటేషన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మన డిపార్ట్మెంట్ తరఫున కూడా వాళ్ళకి ఎప్పుడో ఏదైతే రేషన్ అది కూడా ఏది ఇష్యూ లేకుండా సకాలంలో మనం అందజేస్తున్నాం. అండ్ మీడియా మిత్రులు కూడా ఈ విషయంగా మీరు ఈ తీసుకురావడం, మా ముందుకి తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేము ఏరియా అంతా, మండలం అంతా తిరుగుతూ ఉంటాం, కానీ చిన్న చిన్న మైన్యూట్ ఏరియాస్ లో ఏం జరుగుతుంది అనేది మీ ద్వారా మాకు తెలియడం, ఆ విధంగానే మేము ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ కూడా టీపీ గూడూరు ప్రజలకే కాకుండా నెల్లూరు డివిజన్ లో ఉన్న అందరికీ కూడా, నెల్లూరు డిస్ట్రిక్ట్ కి నేను చెప్తుంది ఏంటంటే, ప్లీజ్ మీరు ఇంట్లోనే ఉండండి, బయటికి వెళ్ళకండి. తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలు కానీ, మత్స్యకారులకి నేను ఈ మీడియా ద్వారా నేను ఇప్పుడు చెప్తాను ఏం జరుగుతుందంటే, మీరు అసలు ఎక్కడ కూడా మీరు ఏ లైవ్లీహుడ్ ఇష్యూ ఏదైనా ఉన్నా సరే మేము మీకు ఏదైతే ఫుడ్ అరేంజ్మెంట్స్ ఉందో అవన్నీ ప్రొవైడ్ చేస్తామో. ప్లీజ్ బయటికి వెళ్ళకండి. ఈ గాలి కూడా చాలా ఎక్కువగా విండ్ స్పీడ్ ఉంది. లాస్ట్ టైం మనకి రెయిన్స్ వచ్చే కానీ ఇంత గాలి ప్రాంతం కాలేదు, కానీ ఇప్పుడు ఎక్కువగా ఇష్యూ ఉంది. సో ఏదున్నా సరే మా దృష్టి తీసుకురండి. మీ దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయం కానీ, వీఆర్ఓలకి వాళ్ళకి చెప్పడం చేస్తే మేము అక్కడ మేము ఫుడ్ కానీ ఏదైనా మీకు వసతి గృహం కానీ ఏదైనా అరేంజ్ చేయడం అనేది మేము చేస్తాం కంపల్సరీగా. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం తుఫాన్గా మారి రెడ్ అలర్ట్తో ఏదైతే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తూ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇళ్లలోకి నీళ్లు రావడం, ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఇదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం కోడూరు
పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి రవీంద్రపురంలో కనీసం 60 గిరిజన కుటుంబాలు ఆడ నివసిస్తూ ఉన్నారు. ఎప్పుడు వర్షాలు వచ్చినా సరే వాళ్ళకి గుడిసెలకు నీళ్లు చేసి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళందరినీ కూడా మహాలక్ష్మీపురం హై స్కూల్ కి తరలించడం జరిగింది. అందులో భాగంగా మేము మా వంతుగా వాళ్ళకి ఒక పూట భోజనం పెట్టి ఆకలి తెచ్చాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు రావడం. అదేవిధంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రజలు గిరిజనులు ఎక్కడ ఎప్పుడు ఇబ్బంది ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా గుప్పెడు మెతుకులు పెట్టి ఆకలి తెచ్చడంలో మేము ముందుంటాం. అదేవిధంగా వాళ్ళకి అనేక రకాలుగా వసతులు కల్పించే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందనడానికి ఇది ఒక మంచి నిదర్శనం. ఇప్పుడే ఎంఆర్ఓ గారు కూడా, ఎంఆర్ఓ, విఆర్ఓ అందరూ కూడా వచ్చి ఇక్కడికి వచ్చి వసతులు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది.